తాడ్వాయి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడిని జర్నలిస్టు సంఘాలు ప్రజా సంఘాలు ఖండించాయి. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసే విధంగా శ్రీకాంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడడం సిగ్గుచేటని జర్నలిస్టు సంఘాలు ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. మహబూబాబాద్లో శ్రీకాంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల దాడిని నిరసిస్తూ ప్రజా సంఘాలు జర్నలిస్టు సంఘాల నేతలు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టాయి. నిజాన్ని నిర్భయంగా అక్షర రూపంలో ఎత్తి చూపిన శ్రీకాంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు కక్ష సాధింపు చర్యలు దుర్మార్గమని జర్నలిస్టు సంఘాల నేతలు అన్నారు. శ్రీకాంత్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు జర్నలిస్టు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఏమైనా ఉంటే ఏమైనా దాడుల ద్వారా బెదిరింపుల ద్వారా పాల్పడే విధానం అయితే ఉందో ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. డెమోక్రసీలో ఇది సాధ్యం కాదు. ఇది మన రాజ్యాంగం కల్పించిన హక్కులకు లోబడే మేము వార్తలు రాస్తున్నాం తప్ప రాజ్యాంగాన్ని భిన్నమైనటువంటి వార్తలు రాయడం లేదు. అలాంటి దాన్ని ఫోర్త్ ఎస్టేట్నే మీరు భయపెట్టే విధానం ఏదో కొనసాగిస్తున్నారో అది పద్ధతి కాదు. అది దాన్ని మీరు ఉపసరించుకోవాల్సిన అవసరం ఉన్నది. తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. భవిష్యత్తులో అవి జరగకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాలకు వారధులుగా ఉంటూ ఆ విషయాన్ని మేము ప్రజలకు తీసుకొచ్చే విధానం తప్ప మాకు వ్యక్తిగతమైనటువంటి వ్యతిరేకత ఉండదు, శత్రుత్వం ఉండదు. మేము చేసే అవినీతికి సంబంధించిన దాంట్లో మీరు ఏం చేయాలి దాని గురించి సంబంధించి ప్రశ్నించాలి, లేకపోతే అడగండి మీరు. కానీ ఇదే దాడులు చేయడం వల్ల అది పరిష్కారం కాదు. ఈ దాడుల వల్ల ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. ఈ రోజు ములుగు డివిజన్లోని సీతక్క ఏరియాలో పాల్వాయిలో మండల కేంద్రంలో విలేకరి ఆంధ్రజ్యోతి విలేకరి తాడ్వాయి మండల కేంద్రంలో ఆంధ్రజ్యోతి విలేకరి రాస్తున్న దానిపై అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టడం తీవ్రంగా మేము ఖండిస్తాం.